హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ స్పిరిచువల్ హీలర్ స్వాతి గారు. మరి స్వాతి గారితో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. మరి మనకి కార్తీక మాసం అయిపోవస్తుంది. అవును. మరి వచ్చేది ధనుర్మాసం. సో ధనుర్మాసంలో ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అవును. కానీ శ్రావణ మాసంలో కూడా లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తుంటారు కదక్క. కాకపోతే శ్రావణ మాసంలో శుక్రవారం రోజు పూజిస్తుంటారు. అవును. మరి మనకి ధనుర్మాసంలో లక్ష్మీవారం ఎక్కువగా పూజిస్తుంటారు. అసలు ధనుర్మాసం అంటే ఏంటక్క? ఎక్కువగా లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు? ఓకే, అయితే మనందరికీ తెలిసిందే, కార్తీకం అయిపోగానే ధనుర్మాసంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. దీన్ని మార్గశిర మాసం అని కూడా అంటారు. కొందరు ఏంటంటే ధనుర్మాసం విష్ణుదేవుడికి, మనకి భగవద్గీతలో క్లియర్గా చెప్పబడి ఉంది. కృష్ణుడు ఏం చెప్పాడంటే, నాకు అన్ని మాసాల్లో కంటే కూడా అతి ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం అని, అలాగే లక్ష్మీ నివాసం ఉండే మాసం అని కూడా అంటూ ఉంటారు. అయితే శ్రావ్య, నువ్వు అన్నట్టుగా శ్రావణ మాసంలో అందరూ శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధిస్తారు లక్ష్మీదేవిగా. మనము మార్గశిర మాసం వచ్చేసరికి మన వైపు తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ. వైజాగ్, విశాఖ జిల్లా కానీ, విజయనగరం, శ్రీకాకుళం అటువైపు వెళ్తే గురువారం రోజు లక్ష్మీవారం అంటారు. ఆ ప్రాంతం అంతా కూడా లక్ష్మీవారం అంటారు, అంటే లక్ష్మీవారం అని అర్థం. ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారనమాట. చాలా బాగా చేసుకుంటారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలన్నీ కూడా, అంటే 5 వారాలు వచ్చాయనుకోండి, అదృష్టం వచ్చాలా 5 గురువారాలు కూడా చక్కగా ఆరాధించవచ్చు లక్ష్మీదేవిని. 4 గురువారాలు అనుకో, ఆ తర్వాత వచ్చే నెలలో మనకి ఇంకొక వారం గురువారం పూజ చేసుకోవచ్చు. టోటల్గా 5 వారాలు కంప్లీట్ చేసుకోవాలి. అయితే దీన్ని ఇప్పుడు ఒడిశా వైపు వెళ్తే పలకల లక్ష్మీవారాలు అంటారు వాళ్ళు. వీటిని పలకల లక్ష్మీవారాలు అంటారు. చాలామంది ఏంటంటే ఈ గురువారము అనే దాన్ని చాలా లక్ష్మీకరంగా భావిస్తారనమాట. ఆ రోజునే లక్ష్మీకరంగా భావిస్తారు. అయితే ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం ఏంటంటే, ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇది చెయ్యాలి, ఈ నియమాలు పాటించాలి, మేము ఇది భక్తి శ్రద్ధలతో చేస్తాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రకంగానే పూజ చేయాలి. ఇది ఇలాగేనా, ఇంకో ఆప్షన్ లేదా అంటే లేదు, ఇలాగే చేయాలి, ఇప్పుడు నేను చెప్పినట్టే చేయాలి, దీంట్లో ఆప్షన్స్ ఏమీ ఉండవన్నమాట. అయితే శ్రావ్య, ఇది చేస్తే ఈ ధనుర్మాసం అంటే మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీవారం రోజు లక్ష్మీ పూజ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఉంటుంది. కాంటెంపరీ అభివృద్ధి అని చెప్పను నేను. అంటే ఏదో కొన్ని రోజులు మనం మనీ, అంటే మన చుట్టూ ఉన్న మనీతో కానీ హ్యాపీగా కొన్ని రోజులు ఉంటాము, ఈ డబ్బు కొన్ని రోజులే మనతో ఉంటుంది కాకుండా ఎప్పటికీ ఉంటుందన్నమాట. లైఫ్ టైం మనం లక్ష్మీకరంగా ఉంటాం. అంత భక్తి, అంత శ్రద్ధతో చేయాలి. 1 సంవత్సరం ఆరాధించి చూడాలి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఏంటి ఇప్పుడు చెప్తుంది, వచ్చేస్తుందా, ఇవన్నీ ఒత్తి మాటలు అనుకుంటారు కదా. ఒకసారి ప్రయత్నిస్తేనే కదా తెలుస్తుంది. తింటేనే, ఒక పదార్థం తింటేనే దాని రుచి తెలుస్తుంది, దానిలో ఏముంది ఏం లేదు, ఏది ఎక్కువైందన్న విషయం కూడా తెలుస్తుంది అన్నమాట. ఆ రకంగా మన భక్తి శ్రద్ధలతో ఒక నెల రోజులు చేసామనుకో, నెల రోజులు మొత్తము చేయక్కర్లేదు, గురువారం రోజు మాత్రమే చేసినా కూడా మనకి తెలుస్తుంది, మనకి అభివృద్ధి అనేది కనబడుతుంది, మనం డెవలప్ అయ్యామా లేదా అన్నది. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోవు, కానీ జీవితం బాగుంటుంది, హెల్త్ పరంగా చాలా బాగుంటుంది, ఇంట్లో దేనికి లోటు ఉండదు, చుట్టూ సొసైటీలో ఇరుగు పొరుగు వారితో కానీ లేకపోతే ఎవరితో అయినా కూడా శత్రుతత్వం ఉండదు. ముఖ్యంగా ఇవి అంటే నేను స్వయంగా నా అనుభవం చెప్తున్నాను. ఎవరితో శత్రుతత్వం ఉండదు, హెల్త్ బాగుంటుంది, మనకే కాదు ఇంట్లో అందరూ, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి. తర్వాత స్లోగా అబండెన్స్, అంటే ఈ డబ్బులు అనేవి స్లోగా కనబడుతూ ఉంటుంది, కానీ అభివృద్ధిలోనే ఉంటాము, ఇంకా రూపాయి అప్పు కూడా ఉండదు అనమాట. అయితే ఇది ఎలా ఆచరించాలంటే శ్రావ్య, ప్రతి గురువారం ఉదయం సూర్యోదయానికి ముందే, అంటే సూర్యోదయం అంటే మనకు ఆల్మోస్ట్ 6:20 సూర్యుడు కనిపిస్తాడు మనకి. సూర్యోదయం అంటే సూర్యుడు కాంతి తెలుస్తుంది. అక్కడికి మనం 1 గంట ముందే లేవాలి, నిద్ర లేచిపోవాలి. అంటే 5 గంటలకి నిద్ర లేవాలి. మరీ నేను 4:30కి లేవమని చెప్పడం లేదు. 5 గంటలకి నిద్ర లేచి, 5 గంటలకి నిద్ర లేచిన వెంటనే మనం తలస్నానం చేసుకోవాలి. కాస్త ఇల్లు గుమ్మము తుడుచుకొని చక్కగా స్నానం అయితే చేసుకోవాలి. తల స్నానం కూడా ఎలా చేయాలంటే, షాంపూ పెట్టి రుద్దకూడదు తల. అంటే ఇది ఎలా అంటే శ్రావ్య, ముందు రోజే మనం తలస్నానం చేయాలి. ఈరోజు గురువారం అనుకో, మనం ముందు రోజే, అంటే బుధవారం రోజే తలస్నానం, నూనె మంగళవారం నైట్ అప్లై చేసుకొని బుధవారమే చక్కగా షాంపూ స్నానం చేసుకోవాలి.
అంటే మనం బుధవారం రోజే పూజకి ప్రిపేర్ అయిపోతున్నట్టు, అవును. అంతే కదా. బుధవారం రోజు మీరు 8 గంటలకు చేస్తారా, 10కి చేసుకుంటారా తలస్నానం మీ ఇష్టం. సూర్యోదయానికి లేచి చేయమని నేను చెప్పను, కానీ బుధవారం రోజే తలంటు స్నానం చేసుకోవాలి, షాంపూ అయితే రుద్దుకోవాలి. ఇక గురువారం రోజు కేవలం వాటర్తో స్నానం చేయాలి, మంచినీళ్ళతో. తల రుద్దకూడదు, ఆయిల్ పెట్టుకోకూడదు. ఈ లక్ష్మీవార పూజ రోజు ముఖ్యంగా నూనెను తగలకూడదు, నూనె తలపైన వేయకూడదు. నూనె అయితే అసలు తలకి రోజంతా రాయకూడదు, ఒంటికి కూడా రాసుకోకూడదు. పూజ అయ్యే వరకు నోట్లో కూడా ఎలాంటి నూనె పదార్థం పెట్టకూడదు అనమాట. ఈ రకంగా చాలా మంది కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ పక్కకు పెట్టేస్తూ ఉంటారు ఈ లక్ష్మీవార పూజ చేసే వాళ్ళు నియమంగా. అంటే కనిపించనివ్వకుండా ముందు రోజు బుధవారం రోజు లోపల దాచేస్తారు. ఎక్కడ పొరపాటు నూనె పెట్టుకుంటామా అని. దువ్వెనతో దువ్వకూడదు, తల దువ్వకూడదు. తలస్నానం చేసేస్తామా, టవల్తో నీట్గా తుడుచుకోవాలి, జుట్టు ఆరబెట్టుకోవాలి, ఏదో రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. దువ్వెన వేయకూడదు. ఈ దువ్వెన ఎప్పటి వరకు వేయకూడదు అంటే పూజ అయిపోయే వరకు, మనం కథ వినే వరకు. ఆ తర్వాత దువ్వుకోవచ్చు. కొందరు ఇళ్ళల్లో అంటే ఆ రోజు మొత్తం దువ్వరు, రబ్బర్ బ్యాండ్ అలాగే ఉంచుకుంటారు, శుక్రవారం రోజు దువ్వుకుంటారు తల. ఇది ఒక నియమం పాటించాలి. ఫస్ట్ పాటించాల్సిన నియమం ఏంటి, తలకి రుద్దకూడదు, నూనె పెట్టి అభ్యంగ స్నానం చేయకూడదు. నార్మల్గా ప్లెయిన్ వాటర్తో స్నానం చేయాలి, ఇంత పసుపు నీళ్ళల్లో వేసుకొని. రెండవది నూనె రాయకూడదు. ఇప్పుడు చలికాలం కదా, బాగా చలి పెట్టేస్తుంది, చాలా మందికి నూనె రాసుకునే అలవాటు ఉంటుంది. ఆ నూనె అనేది రాయకూడదు. మనం స్నానం చేసేసామో వచ్చేసామో అన్నట్టు ఉండాలి. ఇంకొకటి ఏం చెప్పాను, దువ్వెనతో దువ్వకూడదు, జుట్టు అస్సలు దువ్వకూడదు, ఏమి తినకూడదు, మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు పూజ అయ్యే వరకు. ఇది అయితే మనం ఉదయం పూటే చేసుకోవాలి పూజ. ఎలా అంటే సూర్యోదయానికి ముందే లేచి, అంటే బుధవారం రోజు నైటే మనం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని అన్నీ చేసుకోవాలి. ఇంకా గురువారం రోజు తలస్నానం చేసుకొని వచ్చి గడపలకి పసుపు రాసుకోవాలి ముందుగా. లక్ష్మీ వారం రోజు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లతో గడపలను అలంకారం చేసుకోవాలి. అదే రోజు కావాలంటే కలశారాధన చేయాలి. కలశానికి లక్ష్మీ అమ్మవారిగా భావించి మీరు కావాలి అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, లేదా స్త్రీ సూక్తం చదువుకోవచ్చు, కనకదార స్తోత్రం చదివితే ఇంకా మంచి ఫలితం వస్తుంది అనమాట. ఏదైనా ఒకటి, ఇదంతా మేము చదవలేము అనుకుంటే లక్ష్మీ అష్టకం చాలా చిన్నది, 2 నిమిషాల్లో, అది అందరికీ తెలిసిందనమాట. ఆ లక్ష్మీ అష్టకం చదువుకోవాలన్నమాట. ఇక ఎవరిష్టం వాళ్ళది. మాకు ఏ స్తోత్రాలు రావు, చదవలేము అంటే లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవచ్చు. అయితే ఆ రోజు అమ్మవారికి పాల నైవేద్యం పెట్టుకోవాలి. ప్రతి గురువారము కూడా పాల పాయసం కానీ, పాలతో పరమాన్నం కానీ, అమ్మవారికి క్షీర పదార్థాలు అంటే ఇష్టం, పాలతో తయారు చేయబడిన పదార్థాలు. దీపారాధన కూడా నూనెతో పెట్టకూడదు, నువ్వుల నూనె అయినా కూడా పెట్టకూడదు. గురువారం రోజు నెయ్యితోనే పెట్టాలి, ఆవు నెయ్యితోనే. ప్రసాదం కూడా ఆవు నెయ్యితో చేసుకోవాలి. బెల్లమైనా వేయొచ్చు, పంచదారైనా వేయొచ్చు. కావాలంటే ఫ్రూట్స్ కూడా ఎలాగో తెచ్చి పెట్టుకుంటారు. ఈ రకంగా పండ్లు, కాస్త పాయసాన్నం లేదా పాయసం నివేదన పెట్టి అమ్మవారికి పూజించుకొని చక్కగా చేసుకోవాలి పూజ అయితే. ఆ తర్వాత ఇంకా ఆకలి మేము తట్టుకోలేకపోతున్నాం అంటే అమ్మవారికి ఏదైతే నైవేద్యం మనం పెట్టామో పాయసం, ఆ పాయసం వెంటనే నోట్లో వేసుకోవాలి. అంతేగాని షుగర్ పేషెంట్స్ అయినా, బీపీ పేషెంట్స్ అయినా కూడా లక్ష్మీవార పూజకి మాత్రం ఫుడ్ తినకుండానే పూజ చేసుకోవాలి. అందుకే మనం ముందుగా ఏం చెప్పాము, ఎర్లీగా స్నానం చేసి ఎర్లీగా, ఇప్పుడు 7 గంటలకైతే విపరీతమైన ఆకలి లేదు కదా, నైట్ ఎంతో కొంత తిని పడుకుంటాం కాబట్టి 7 గంటలకల్లా పూజ అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇక పిల్లలున్న తల్లులు అనుకోండి, పిల్లల్ని పంపించేసి స్కూల్కి, లేదా మీకు ఓపిక ఉంది చేసేయగలం 6 గంటల కంటే, పూజ త్వరగా చేసేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ తీసుకెళ్ళి తర్వాత ఇస్తే బెటర్, నియర్ బై స్కూల్స్ అయితే. అలా కుదరదు అనుకుంటే ఇంకా ఆ రోజుకి కొద్దిగా టమాటో రైస్ ఏదో ఈజీగా అయిపోయే ఫుడ్ ఉంటుంది కదా, ఒక విజిల్ వస్తే అయిపోయేటట్టు ఆ ఒక్క రోజుకి పిల్లల్ని అడ్జస్ట్ అవ్వమనాలి మనం. కాస్త పెరుగు చట్నీ, ఏదైనా రైస్ లాగా ప్రెషర్ కుక్కర్లో రైస్ పెట్టేస్తే అయిపోతుంది. మనం పూజ చేసుకునేలోపు విజిల్ అయిపోతుంది. అంటే సులువుగా అన్ని రకాలుగా ఆలోచించుకొని పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా మనం పూజ చేసుకోవాలి. మన పూజ కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడితే మళ్ళీ మంచిది కాదు. అయితే దీనికి ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథ ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ కథ ఏంటంటే, ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు. అతనికి పెళ్ళి అవుతుంది. మొదట 2 భార్యలు, అంటే ఫస్ట్ పెళ్ళి అవుతుంది, ఒక పాప పుడుతుంది. ఆ పాప పేరు సుశీల. ఆ అమ్మాయికి ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళ వయసు అప్పుడు తల్లి చనిపోతుంది. మరి ఆ బ్రాహ్మణుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా పిల్లకి చూసుకోవడానికి ఉండాలి కదా. తర్వాత ఇంట్లో అన్నీ, ఇప్పుడు ఒక్క మగాడు అన్నీ చేసుకోలేరు కదా శ్రావ్య, ఇంకా తోడు కోసం ఇంకో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సుశీలకి మారటి తల్లే కదా, పిన్నిగా. అయితే ఆవిడకి కూడా ఒక 2 కొడుకులు, ఆవిడకి పిల్లలు పుడతారు. అయితే సుశీలకి చదువుకు పంపించదు పిన్ని, ఇంట్లోనే ఉంచుతుంది. కాస్త ఆవిడకి హెల్ప్ చేసి,
హెల్ప్ రకంగా, అంటే ఆవిడకి కాస్త వంటలోనో గిన్నెల్లోనో బట్టల్లోనో సహాయపడేలాగా. అయితే ఆవిడకి కొన్నాళ్ళకి సంతానం కలుగుతుంది అనమాట. ఆ సంతానాన్ని ఈవిడెత్తుకోవడం, ఆ పిల్లల్ని ఆడిపించడం, వాళ్ళ పిన్ని మిగతా పని చేస్తూ ఉంటే ఆ పిల్లల చాకిరి అంతా కూడా సుశీల చేసేది. ఇలా గడుస్తూ గడుస్తూ ఉండగా ఈ మార్గశిర లక్షవారాల పూజ ఆ పిన్ని కూడా, ఆవిడ తల్లి కూడా చేసేది, మారెడి తల్లి చేసేది. కానీ అయితే ఏం చేసేదంటే సుశీలకి ఎప్పుడు సుశీల తల్లి కొట్టడం, తిట్టడం, ఏదైనా తిన్నా లాక్కోవడం, ఎక్కువగా పిల్లల్ని తిట్టడం, బూతి మాట్లాడడం, ఇంటికి వచ్చిన వాళ్ళని అవమర్యాద చేయడం, ఈ రకంగా ఈ ధోరణిలో ఆవిడ ప్రవర్తన అనేది ఉండేదన్నమాట. అయితే సుశీల ఏం చేసేది, అందరూ పూజ చేసుకుంటున్నారు కదా, ఇంకా పిల్లలతో పాటు ఆడుతూ ఆడుతూ మట్టి బొమ్మలు చేసుకునేవాళ్ళు కదా, ఆ రకంగా ఒక బొమ్మ తయారు చేసుకుందనమాట. మట్టి బొమ్మే, బంకమట్టితో బొమ్మలు చేసుకుంటారు చిన్నపిల్లలు కొడుకులలాగా. అలా మట్టి బొమ్మ చేసుకొని ఏదో ఎక్కడో పువ్వులు పడితే ఆ పువ్వు తెచ్చి పెట్టడం, బొట్టు పెట్టడం, ఏది ఉంటే అది, తన చేతిలో ఖర్జూరం ఉంటే ఖర్జూరమే నైవేద్యంగా పెట్టేది. కాస్త నెయ్యిలు ఉన్నాయనుకో ఆ నెయ్యిలో నివేదన పెట్టి ధూపం వేసేదంట. అంటే తెలిసి తెలియని పూజ, అది అమ్మవారిగా భావించి, ఏదో ఇంట్లో పిన్ని చేస్తుంది పక్కింటి వాళ్ళు చేస్తున్నారని ఆ బొమ్మకే తన పూజ చేసేది. తిండి లేకుండా, మరి తిండి ఎలాగో లేటుగా ఉండేది తనకి, వాళ్ళ పిన్ని వేసేది కాదు. ఆ టైం అయ్యే వరకు ఈ అమ్మాయి ఆకలితోనే ఉండేది. ఈ రకంగా, అంటే మారేడు తల్లిలు సరిగ్గా చూడరు కదా పిల్లల్ని, ఆ ధోరణిలోనే ఆ తిండి లేకుండా ఉపవాసం ఉన్నట్టే అయిపోయేది. ఉపవాసంతో పూజ చేసేసేది ఈ అమ్మాయి. ఇలా అక్కడ ఆ భక్తికి ఆ అమ్మాయికి అమ్మవారు అనుగ్రహించింది. ఇక ఈ అమ్మాయి మార్గశిర లక్షవారాలు అన్ని పూజలు చేసేది కదా, వాళ్ళ ఇంట్లో లక్ష్మి చక్కగా ఉండేదన్నమాట. దినదిన అభివృద్ధిగా, అందరూ ఆరోగ్యాలతో, కొద్దిగా అంతో ఇంతో డబ్బులు మిగిలేసుకోవడం, మంచిగా ఆర్థిక పరిస్థితి అంతా బాగుంది. కొన్నేళ్ళ తర్వాత సుశీలకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయినప్పుడు ఇంక అత్తవారింటికి వెళ్ళిపోతారు కదా, ఈ అమ్మాయి ఏం చేసింది, తన చిన్ననాటి ఆ బొమ్మని పూజా మందిరంలో ఎక్కడో పెట్టారు. ఆ బొమ్మను తల్లి ఎక్కడో దాచిందనమాట. ఆ పెట్టిలోంచి తీసుకొని అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బొమ్మ ఫస్ట్ పూజింపబడింది. ఆ తర్వాత తనకి తెలిసి తెలియక మార్గశిర లక్ష్మీ వారాల రోజు పూజ చేసేది. పెద్ద ఆడంబరంగా చేయకపోయినా ఏదో తన దగ్గర ఉన్నదే నివేదనగా పెట్టేదన్నమాట. కింద పడిపోయిన పువ్వులే అర్చనకి వాడేది. ఈ రకంగా పూజించడం వల్ల దానికి ఒక శక్తి ఏర్పడింది అనమాట. ఇక అమ్మాయి ఆ బొమ్మను తీసుకెళ్ళిపోతే ఇక అక్కడ అత్తవారి ఇల్లు బాగా అభివృద్ధి అయింది. అంతే, ఒక్కొక్కరు అంటారు కదా, వచ్చిన వేళ విశేషం బాగుంది, లక్ష్మీకరంగా అయిందని. ఆ రకంగా అభివృద్ధి అత్తవారింట్లో బాగా అవుతుంది. ఇక్కడ కన్నవారింట్లో దినదిన పేదరికం, అంటే నిదానంగా డబ్బు తరిగిపోతుంది, బీదవాళ్ళు అయిపోయారు. ఇక ఎలాగో ఒకలాగా సుశీలకి ఈ విషయం తెలిసింది, అమ్మ వాళ్ళు కన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారని, దారిద్ర్యం అనుభవిస్తున్నారని. ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయినా కూడా ఎంత మనం దూరంగా ఉన్నాయి, మనం అష్టైశ్వర్యాలతో ఉన్నా కూడా కన్నవారు బాగాలేరు అంటే చాలా బాధగా ఉంటుంది. ప్రతి ఆడపిల్ల కూడా ఎప్పుడు తను బాగుండాలనుకుంటుంది, తన అత్తవారిలో తన భర్త ఎంత బాగుండాలనుకుంటారో తన కన్నవారు కూడా ఎప్పుడు ఇబ్బందులు పడద్దు అనుకుంటారు. కోట్లు సంపాదించకపోయినా ఇబ్బంది పడకూడదని ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది అనమాట. ఈ రకంగానే సుశీల కూడా అనుకుంది. అయితే ఇంకా ఏదో ఒక రకంగా తను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటే కొన్నేళ్ళకి తల్లి ఏం చెప్తుంది, తమ్ముళ్ళని పంపిస్తుంది, ఒరే అక్కని చూసిరంట్రా. అయితే ఇక్కడ ఆ తల్లి ఎందుకు పంపిస్తుందంటే, సరే కూతురు ఏదైనా తన గురించి తెలుసు, సుశీల చిన్నప్పటి నుంచి తను పెంచింది కదా, చిన్నతనంలోనే తల్లి లేదు, తినే తల్లి స్థానంలో వచ్చి చూసింది, తన బుద్ధి ఎంతో కొంత మనకు సహాయం చేస్తుందేమో అని ఆ ఉద్దేశంతో పంపించింది. నిజంగానే సుశీల ఏదో ఒక రకంగా డబ్బులు పంపించేది. అంటే తమ్ముళ్ళు చిన్నవాళ్ళు ఇంట్లో అత్తవారికి తెలియకూడదని గుమ్మడికాయల్లో పెట్టడం, చెప్పులో పెట్టడం, అంటే చెప్పులు తుంచి దాంట్లో నాణేలు పెట్టి దాయడం, లేదా కట్టెలో కర్రలు దాయడం, ఈ రకంగా 2-3 సార్లు వస్తే 2-3 సార్లు కూడా అనేక రకాలుగా ప్రయత్నించి పంపించింది. కానీ పిల్లవాడికి తెలియదు కదా అందులో డబ్బులు ఉన్నాయని తమ్ముళ్ళకి, వీళ్ళు ఏదో ఒక రకంగా పోగొట్టేసేవాళ్ళు ఏదో ఒక రకంగా. అయితే తల్లి ఏడ్చిందనమాట, ఏంట్రా అక్క ఏదైనా పంపించింది అంటే, ఏం పంపించలేదమ్మా, గుమ్మడికాయ ఇచ్చింది, చెప్పులు ఇచ్చింది, కర్ర ఇచ్చింది, ఇలా చెప్పేవాళ్ళు. తల్లికి కూడా తట్టేది కాదు, గుమ్మడికాయ చెప్పులు కర్ర ఏం చేసుకుంటాం మనం, ఎంతో కొంత డబ్బు సహాయం చేస్తే బాగుండేది కదా అనుకునేది. సుశీలకి కొన్నాళ్ళు, అప్పట్లో ఏంటంటే మొబైల్స్ కాదు కదా, ఇప్పుడైతే మనం మొబైల్స్ మెయిల్స్ ఈజీగా నిమిషంలో తెలిసిపోతుంది ఇంటికి రాలేదంటే. ఇప్పుడు ఏది పంపించినా వీళ్ళకి తెలియకపోయినా అవతల వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే చాలు మనం, ఆ రకంగా అయిపోయింది. అప్పుడంత టెక్నాలజీ కాదు కాబట్టి కొన్నాళ్ళకి ఏదో ఒక రకంగా ఆ ఊరు నుంచి ఊరు వచ్చే వాళ్ళ వల్ల ఎలాగో తెలిసింది. అయితే అమ్మాయి ఆ సుశీల ఆలోచిస్తుంది, ఏంటి మా అమ్మ వాళ్ళు ఇంత దారిద్ర్యం అనుభవిస్తున్నారు అని. ఎలాగో తనకు లక్ష్మీవారి పూజ తెలుసు, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళందరికీ కలిసి వచ్చిందన్న విషయం కూడా తెలుసు. ఈ సంవత్సరం మార్గశిర మాసం ఎలా అయినా స్టార్ట్ చేయిస్తాను, అమ్మతో చేయిస్తాను లక్ష్మీ పూజ. ఇంకొకటి, సుశీలకి పెళ్ళయ్యాక లక్ష్మీవారి పూజలు చేద్దామని కుదరలే వాళ్ళ అమ్మకి, దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ఏదో ఒక రకంగా పిల్లల్ని తిట్టడం, పిల్లల్ని కూడా తిట్టకూడదు ఆ రోజు, పిల్లల్ని తిట్టడం, కొట్టడం, తల దూకోవడం,
తలకు నూనె పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతుండేవి. అంటే ఏదో ఒక రకంగా అడ్డుపడేది పూజకి. ఇలా అని చెప్పి ఏమైంది, ఇక సుశీల మార్గశిర మాసం వచ్చే ముందు అంటే ఆ కార్తీక అమావాస్య పాడ్యం రోజులే బయలుదేరి కన్నవారింటికి వెళ్తుంది. అయితే సుశీల నానా విధాల ప్రయత్నిస్తుంది తల్లితో గురువారాలు పూజ చేయిద్దామని. ఇక్కడ కూడా అదే సమస్య. ఫస్ట్ గురువారం చేయిద్దాం అనుకుంటే తల్లి ఏమో తనకి ఇంకో కూతురు ఉంటుంది కదా, జడలు వేసేస్తుంది నూనె పెట్టి బడికి పంపించాలని. మరి ఎప్పుడైతే నూనెను ముట్టుకుంటారో ఇంకా పూజ చేయకూడదు. రెండో వారం మళ్ళీ చేస్తారు. రెండో వారం మళ్ళీ ఏం చేస్తుంది, పిల్లలకి అన్నం వండుతూ తను ఒక ఇంత నోట్లో పెట్టేస్తుంది. ఇక చేయలేదు. మూడో వారం ఏం చేస్తుంది సుశీల, అమ్మ ఇలా కాదు, నువ్వు ఎలా అయినా ఏమి నోట్లో పెట్టకూడదు, ఏమి తినద్దు అని అంటుంది. అప్పుడు ఈమె ఏం చేస్తుంది, మూడో వారం సూర్యోదయానికి ముందు లేగాలి కదా, ఆ రోజు గాఢ నిద్ర పట్టేసి సూర్యుడు వచ్చేసాక 6:30 లేచింది. ఇంకా పూజకి పనికిరారనమాట. నాలుగో వారం వాళ్ళ ఆ సుశీల ఏం చేసింది, ఇంకా వాళ్ళ అమ్మని ముందు రోజే బుధవారమే అంతా సిద్ధం చేసేసి కింద గొయ్యిలో పెట్టేస్తుంది. చిన్న గొయ్యిలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అందులో పెట్టేసి మీద మూత పెట్టేస్తారు. జాలీల మూత అనమాట అది. ఇక ఎలా అయినా అమ్మ పిల్లలందరూ నేను పంపిస్తాను, నేను చెప్పినప్పుడే నువ్వు బయటికి రా, నువ్వు పూజకి సిద్ధంగా ఉండు అని ఒక్కటే, నువ్వు స్నానం చేసుకుని ఉండు, బట్టలు మార్చుకొని చెప్తారు. అయితే ఆ తల్లి కూడా వాటికి అంగీకరించి కూర్చుంటుంది, స్నానం చేస్తుంది, బట్టలు కడుతుంది. ఇంకా ఆ రోజు ఏదీ లేదు చేద్దామని. ఈ పిల్లలు ఏం చేస్తారు, తన పిల్లలు చిన్నవాళ్ళగా అట్టిపండు తినేసి తొక్కేసేస్తారు కిందకి. ఆ తొక్క ఇలా నోట్లో పెడుతుంది అనమాట. కోస్త మరి ఇంక చేయకూడదు కదా, చెప్తుంది అమ్మ సుశీల ఈ రకంగా పిల్లలు తొక్క. అయ్యో అమ్మ ఎంత పని చేసావమ్మా, అసలు ఏంటమ్మా నీకు పూజ చేయిద్దామన్నా కూడా అవ్వట్లేదు, అసలు లక్ష్మీదేవి అనుగ్రహం నీకు లేదా, అసలు ఎందుకు మనకి ఇలా అవుతుందని ఇంకా అమ్మవారిని గట్టిగా వేడుకుంటుంది. సుశీలకు ఆల్రెడీ అమ్మవారి అనుగ్రహం ఉంది, అంతో ఇంతో చిన్నప్పటి నుంచి పూజ చేస్తుందని. అయితే అమ్మవారిని ప్రార్థిస్తుంది, అమ్మ ఏంటమ్మా ఇలా ఎందుకు జరుగుతుందని. అప్పుడు అమ్మవారి ప్రత్యక్షమయ్యి, నేను మీ అమ్మకు అవకాశం ఇవ్వను, నువ్వు ఇప్పుడు ప్రార్థిస్తున్నావు కాబట్టి నీకోసం నేను ప్రత్యక్షమయ్యాను. నీ తల్లి తెలిసి తెలియక నిన్ను చాలా ఇబ్బంది, చీపురుతో కొట్టింది, కాలుతో తన్నింది, చాలా దుర్భాషలాడింది. ఎప్పుడు చూడు అసలు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారో అని విసుగునేది తప్ప లోపటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. ఎవరైనా చుట్టాలు వస్తే టీ కాఫీ పెట్టాలన్నా కూడా విసుక్కునేది. నీ తండ్రికి మర్యాద ఇవ్వదు, మరి ఇలాంటి స్త్రీ అందు నేను ఎలా అనుగ్రహిస్తాను అని అడిగింది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి, లక్ష్మీదేవికి ఇంటికి వచ్చే బంధువుల్ని మర్యాద ఇవ్వని వాళ్ళు నచ్చరు, పిల్లల్ని తన్నే వాళ్ళు నచ్చరు, పిల్లల్ని కొట్టే వాళ్ళు నచ్చరు. అంటే లక్ష్మి అనుగ్రహం ఉండనట్టు అక్కడ. ఎక్కడైతే ఇవన్నీ జరుగుతున్నాయో, ఎవరైతే పిల్లల్ని తరచు తిట్టడం వేరు, గట్టిగా దుర్భాషలాడి తిట్టడం వేరు. కాలుతో తన్నకూడదు ఆడపిల్లల్ని ముఖ్యంగా. ఎక్కడైతే ఆడపిల్లల్ని కాలుతో తంటారో అక్కడ లక్ష్మీ నివాసం ఉండదన్నమాట. అలాగే మనకి భర్తకి గౌరవించిన స్త్రీ దగ్గర కూడా ఉండదు. అలాగే తెలిసి తెలియని వాళ్ళైనా, ముఖం తెలియని వాళ్ళైనా, అంటే మనకి బాగా బంధువులు కాకపోయినా ఇంటి ముందు వరకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళకి లోపలికి రండి అని కూడా కొందరు పిలవరు, ఆ బయట నుంచే పంపించేస్తారు. ఆ రకమైన ప్రవర్తన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మి ఉండదు. ఇది మనకి కథలో క్లియర్గా చెప్తున్నారు. అలా అని ఇక ఆ లక్ష్మీ అమ్మవారు కూడా సుశీలకు చెప్తుంది అనమాట, అమ్మ ఇన్నాళ్ళు తెలిసి తెలియక మా అమ్మ తప్పులు చేసింది, ఆవిడ తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. అంటే నువ్వు క్షమాపణ వేడుకుంటే నేను ఎందుకు అనుగ్రహిస్తాను, నేను అనుగ్రహించను అంటుంది. అప్పుడు సుశీల తల్లి అమ్మవారి పాదాలు పట్టుకుని ఏడుస్తుంది అనమాట, అమ్మ నాకు తెలిసి తెలియక తప్పులు చేశాను, ఇక ఎప్పుడు జీవితంలో తప్పు చేయను అని. అమ్మవారు శాంతించి, ఇప్పుడు అమ్మ అంతే కదా, తెలిసి తెలియక తప్పులు చేస్తున్నాం అని పశ్చాత్తాపడితే ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. సరే అని అనుగ్రహిస్తుంది అనమాట. ఇక 5వ వారంలో ఆఖరి వారము పులిహోర, బూరెలు, తర్వాత వివిధ రకాల ప్రసాదాలు పెట్టి చక్కగా యథావిధి ముందుగా మనం ఎలా చెప్పుకున్నామో ఒత్తి నీళ్ళతో స్నానం చేయడం, దువ్వెనతో తల దూకోలేదు, నూనె ఎక్కడ ముట్టుకోలేదు, నెయ్యితోనే వంటలు చేశారు, ఆవు నెయ్యితోనే దీపారాధన చేసి అమ్మవారికి పూజించారు. ఇక అంతే నిదానంగా అభివృద్ధి స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి గమనించుకోవాలి, డబ్బు ఎవరో ఇస్తే మనము సుశీల ఎన్నో రకాలుగా కన్నవారికి పంపించింది కానీ చేరలేదు, అందలేదు. అంటే నీతేమిటి, ఎవరో ఇచ్చింది మనకి ఎన్ని రోజులు ఉండదు, మనము కష్టపడింది స్లోగా అయినా కూడా మనతో ఎక్కువ కాలం ఉంటుంది. అంటే మనం ఈ లక్ష్మీ ప్రాప్తం అంటే శ్రావ్య, ఏది ఏ రోజుకి ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా అది లభిస్తుంది. అక్కడ సుశీల తల్లికి అనుగ్రహం లేదు కాబట్టే ఆవిడకి అనుభవించే అర్హత లేదు, డబ్బును అనుభవించే అర్హత లేదు కాబట్టి సుశీల వివిధ రకాలుగా పంపించినా కూడా చేరలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన నీతి. ఈ నియమాలు పాటించి ఎవరైతే లక్ష్మీవారి పూజ చేస్తారో ధనుర్మాసంలో, మార్గశిర మాసంలో
ఖచ్చితంగా అభివృద్ధి అవుతారు. ఇది నా అనుభవం కూడా. అంటే అంత ప్రేమతో మనం ఈ నియమాలు ఆచరిస్తూ చేస్తే అంటే కష్టంగా అనిపిస్తుందేమో వినడానికి, కానీ సులభమే. ఆ ఒక్కరోజు ఆవు నెయ్యితో వంట చేసుకోవాలి. ఏముంది, కాస్త చప్పటి పప్పు, నెయ్యి తాలింపు మధ్యాహ్న భోజనంలోకి. అవును. నైట్ టైం కూడా అంతే, కొద్దిగా ఉప్మానో కాస్త దోశనో చేసుకుంటే సరిపోతుంది. ఆ రకంగా లేదు అంటే ఫ్రూట్స్ తినేసున్నా అయిపోతుంది. ఆ ఒక్క రోజే కదా. కొందరు కుటుంబాల్లో ఏంటంటే నెలంతా కూడా ఈ ఆచరణ, నూనె వాడరంట. కొందరు నూనె అసలు ముట్టుకోరు ఈ నెలంతా కూడా. ఇప్పుడు ధనుర్మాస నియమాలు పాటించే వాళ్ళలో కూడా పాలు, పెరుగు, అంటే కృష్ణుడికి ఏవేవి ప్రీతో అవన్నీ వీళ్ళు వదిలేస్తారు. ఈ మాసం అంతా కూడా తీసుకోరు. ఈ రకంగా కొన్ని నియమాలు పాటిస్తూ వివిధ రకాలుగా ధనుర్మాసం అంతటా కూడా పూజిస్తారు. అయితే ఏది ఏమైనా కూడా మార్గశిర మాసం లక్ష్మీ మాసం కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక చిన్నగో పెద్దగో దీపారాధన అయినా చేసుకునేలాగా మనం చూసుకోవాలి శ్రావ్య. చాలా చక్కగా చెప్పావక్క. ఈ ధనుర్మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి అనేది చాలా చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.